ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ లలిత త్రిశతి ఈనాటి నామము. కల్పవల్లి సమభుజ అంటే కల్పవృక్షములు పెరిగే స్థలము. అత్యంత ఉన్నతమైన నేలలోనే పెరుగుతాయి. ఆ దేవభూమి అంటారు దాన్ని. ఆ భూమిలో కల్పవృక్షముల వలె కల్పవల్లి అంటే తీగజాతి వృక్షాలన్నమాట. అవి కూడా కల్పవృక్షములాగే ప్రసిద్ధమైనవి. ఈ విధముగా శృతి ప్రామాణిక ఆధ్యాత్మికం ఆచరించుచున్న స్త్రీలు దేవతా అంశగా భావించవలెను. ఎవరినైనా సరే వారి భుజములు, ఆ యొక్క దేవతా స్త్రీల భుజములు కల్పవల్లి లేక కల్పవృక్ష సమానమైనటువంటివిగా భావించాలి. శ్రీ విద్యలో స్త్రీలకి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. శృతి ప్రామాణిక శ్రీ విద్యలో ఆ స్త్రీలు వారి చేతులతో ఏదైనా ఇచ్చినా, తీసుకున్నా, ఆశీర్వదించినా ఆ దేవతా స్త్రీ సంకల్పములు, ఆ స్త్రీ ఏ సంకల్పం చేసి తీసుకుంటుందో, ఇస్తుందో, ఆశీర్వదిస్తుందో నెరవేరుతాయి అన్నమాట. అలాంటి శక్తివంతమైనటువంటి శృతి ప్రామాణిక స్త్రీ విద్యలో ఎంతోమంది భారతదేశంలో స్త్రీలు మహాయోగినీలు కూడా ఉన్నారు. సరే, మరి వారి ఇచ్చ, వారి సంకల్పములు, వాళ్ళు ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని అనుకున్నప్పుడు, ఏదన్నా ఒక తీవ్రమైనటువంటి మరణశయ్య మీద ఉన్నప్పుడు వాళ్ళు అనుగ్రహిస్తే త్రిమూర్తులు కూడా వాళ్ళని ధిక్కరించలేరు. అంత శక్తివంతమైనటువంటిది శ్రీ విద్యలో స్త్రీలకి ప్రిఫరెన్స్ అన్నమాట. ఎందుకనండి, అందుకే శ్రీ చక్రం చూడండి, కోణాల పరంగా చూస్తే 5 కోణాలు ఒకవైపు, 4 కోణాలు ఒకవైపు ఉంటాయి. 5 కోణాలు ఎటుంటాయి, 4 కోణాలు ఎటుంటాయి అనేది మీరు భూప్రస్థారంలో క్లియర్గా చూడవచ్చు. అంత శక్తివంతమైనది ఒక కోణము ఎగస్టానే ఉంటుంది స్త్రీకి. అర్థమైందండి? సరే, అది ఈనాటి నామపరంగా. సరే, బ్రహ్మోపనిషత్తు ఆధ్యాత్మిక పరులు అని వాళ్ళని అంటారు శృతి ప్రామాణికంగా. ఇటువంటి స్త్రీలు, ఇలాంటి జాతికి సంబంధించిన స్త్రీలు, వీరి సంతానము కూడా బ్రహ్మతేజోమయంగానే ఉంటారు. అటువంటి దేవతా స్త్రీలు అంటే ఎవరండి? దేవతా స్త్రీలు అంటే మరి చాలామంది శ్రీచక్రార్చన త్రికరణ శుద్ధిగా శృతి ప్రామాణిక ఆధ్యాత్మికం ఆచరించే వాళ్ళని ఆ విధంగా అంటారు. సరే, ఇప్పుడు వాళ్ళలో ఒక పేరు చెబుతాం మీకు. అపర్ణ అంటే ఎవరండి అంటే ఒక మహాయోగిని. ఆ అమ్మాయి మహాయోగిని అంటారు. ఆ అమ్మాయి పేరుతో మన శ్రీ విద్యలో కనుక ఒక మంత్ర సాధన ఉంది. ఇది మన అగస్త్యుని భార్య లోపాముద్ర పేరుతో ఒక మంత్ర సాధన ఉంది దేవతా స్త్రీగా. అలాగే ఈ అపర్ణ అన్నటువంటి మంత్ర సాధన ఎవరైనా స్త్రీలు వివాహం కోసం ఈ యొక్క మంత్ర సాధన చేస్తే దీన్ని మహాయోగిని మంత్ర సాధన అంటారు. శివుడి కోసం ఆనాటి కాలంలో అపర్ణ అనబడేటువంటి స్త్రీ ఆకులు కూడా తినకుండా అంత కఠినంగా చేసిందనమాట. అందువలన చరిత్రలో ఆ అమ్మాయి పేరు ఒక పార్వతితో సమానంగా ఉండిపోయింది. సరే, కొంతమంది శ్రీ విద్యాపరంగా వచ్చేసి ఈ భూమి మీద చాలామంది పురుషులు కానీ స్త్రీలు కానీ వీళ్ళందరూ కూడా అప్పుడప్పుడు వీళ్ళకి వచ్చే అనుమానాలు, మేము మంత్రాలు చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, వాట్ బెనిఫిట్స్ ఏంటి, అదేంటి, ఇదేంటి, యంత్రాలు పెట్టాం, తంత్రాలు పెట్టాం, వగైరా అంటుంటారు. క్లుప్తముగా శృతి అంగములు, దర్శన శాస్త్రాలు ప్రామాణికముగా ప్రతి ప్రాణికి మనసు, దీనికి అనేకమైన పేర్లు ఉంటాయి. వాళ్ళ అనుభవాలు ఇచ్చా, వాళ్ళ గురు పరంపరలు ఇచ్చా, శాస్త్రాలు ఇచ్చా, పరి పేర్లు ఉంటాయి ఈ మనసు అనేదాన్ని. మీకు అర్థం అవ్వాలని అది నేను చెప్తున్నాను. ఈ మనసు అన్నటువంటిది నీ సర్వజన్మల కర్మల స్వరూపం. అర్థమైందండి? ఎవరికైనా సరే
జంతువులు ఏం చేస్తాయంటే బుద్ధి లేని ప్రాణిని జంతువు అంటారు. బుద్ధి లేకుండా ఆలోచించకుండా ఏది పడితే అది చేసేవాళ్ళు జంతు ప్రవృత్తి. ఆలోచించే వాళ్ళని బుద్ధి ఉన్నవాడు ఆలోచిస్తాడు. బుద్ధి లేని వాళ్ళు కర్మ అనుభవిస్తారు, వాళ్ళకి ప్రాప్తించిన కర్మని. జంతువుని తీసుకొచ్చాం, పెడితే తింటుంది, కొడితే వెళ్ళిపోతుంది. దానికి ఏదైనా ఇచ్చ ఉంటే లైంగికంగా అనుభవిస్తుంది. అంతవరకే వాటి తినటం, నిద్రపోవటం, మై శృంగారం, అంతవరకే వాటి హిస్టరీ. మానవుడు అలా కాదు కదా. బుద్ధి కలిగిన వాడు శృతుల ద్వారా తెలిసినటువంటి జ్ఞానము ద్వారా వాడు ఆ యొక్క శరీరం, మనోశరీరం అంటే వాడి సర్వజన్మలకి కారణమైన కర్మ రూపం, దానిని పని చేయకుండా చేసుకోగలుగుతాడు. ఎట్లా అంటే శృతి ప్రామాణిక శ్రీ విద్య వలన. దాన్ని కొంతమంది మనస్సును జయిస్తే విశ్వం జయించినట్టే అని అనేక మంది చెప్తూ ఉంటారు. చిత్తము వలనే సర్వ వస్తువులు, వాడికి ఆ మనసు అని కానీ, చిత్తం అని కానీ, బుద్ధి అని కానీ, పరిపరి పేర్లు, వాడి కర్మల స్వరూపం అది. ఆడ కానీ, మొగ కానీ, నంపూతి కానీ సర్వకర్మల రూపం మనసు. మరి ఎట్లా అంటే మీకు జాగృతి అవస్థలో ఆ మనసుని నువ్వు అది చెప్పినట్టు వినకుండా శృతి ప్రామాణిక లైఫ్ స్టైల్లో ఉంటే అది దానంతట అదే ఈ విశ్వంలో వేరే పరిణామం చెంది అదృశ్యమైపోతుంది. అర్థమైందండి? ఆ మనసు అన్నటువంటి ఒక పదార్థము ఐసు ముక్కలాగా అదృశ్యమైపోతుంది అన్నమాట, వేరే రూపముగా. నీకు దాని నుంచి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు అన్నమాట. ఎట్లా అంటే ప్రాణము ఉన్నవి కానీ ప్రాణము లేనివి కానీ నీకు మనో శరీరం వల్లనే నీకు ప్రారబ్ధ కర్మల రూపమైన ఆ మనసు వల్లనే నీకు ప్రాణము ఉన్నవి కానీ ప్రాణము లేనివి కానీ కనపడుతూ ఉంటాయి. మనసు ఉంటేనే నీ ఆ కర్మల రీత్యానే ఏ ఆధ్యాత్మికమైనా చేస్తుంటాడు మానవుడు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ ప్రవచనకారుడైనా, ఏ పీఠాధిపతి, మఠాధిపతులు వగైరా 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 అందరూ కూడా వాళ్ళ కర్మలు అనుభవించడానికి వచ్చారు ఇక్కడికి. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే. శంకరాచార్యుల వారు కూడా ఆయన కర్మ అనుభవించడానికే వచ్చాడు. లేకపోతే నీకేం పని భూమి మీద? ఏం కర్మ అనుభవించాడు? బ్రహ్మసూత్ర భాష్యములని శృతుల జ్ఞానం తెలియచేసే కర్మ అనుభవించడానికి ఆయన వచ్చాడు. వాళ్ళ గురువు గారు అంతే, వాళ్ళ గురువు వగైరా వగైరా అందరూ అంతే. శృతి ప్రామాణికంగా అయితే ఇదే మనం చెప్పుకోవాలి. సరే, ఈ మనసు, ఈ యొక్క సర్వకర్మల రూపమైన మనసుకి శ్రీ విద్యా మంత్ర శబ్దముల ద్వారా చికిత్స చెయ్యాలి, అంటే వైద్యం చెయ్యాలి. ఏ ఆధ్యాత్మికం వలన మనోచికిత్స కుదరదు. వేరే ఏ ఆధ్యాత్మికం వలన. ఎందుకు? నీకు పలానా ఆధ్యాత్మికం ఇలా చెయ్యండి అని ఎవరైనా చెప్పారనుకో, వాడు ఆ కర్మ అనుభవిస్తున్నట్టే కదా. వాడు అనేక జన్మల ఆ మనో అనబడే ఆ ప్రారంభ కర్మలు ఉండబట్టే కదా వాడికి చెప్తుంది. ఆలోచించండి. కాబట్టి అది సత్యం ఎట్లా అవుతుంది? కాదు కదా. వాడి ఫీలింగ్స్ ఫలానా చెయ్యండి, ఈ ఆధ్యాత్మిక వల్ల ఈ బెనిఫిట్స్ అని చెప్పాయంటే వాడి కర్మరీత్యా వాడు అలా చెప్తున్నాడు. శృతుల్లో ఉండాలి కదా అది. శృతులు పరమాత్మ వాణి కదా, అది చెప్పింది సత్యం. దానివల్ల నీ మనోశరీరం అనబడే ఐసు కరిగిపోతుంది. జాగృత అవస్థలో అది లేనప్పుడు నీ లైఫ్ స్టైలు భూమి మీద ఎవ్వరికీ ఉండదు. అత్యంత దుర్లభంగా ఉంటుంది. సర్వం నీకు తెలుస్తూ ఉంటాయి. శృతి ప్రామాణిక ఆధ్యాత్మికం మాత్రమే మానవుడిని మనోమయుడిగా చేస్తుంది. అర్థమైందండి? అంటే ఆ మనసు అనబడే కర్మల శరీరాన్ని తెలుసుకునేటట్టు చేస్తుంది శృతులు ప్రామాణికం. సరే, మనసే జగత్తును సృష్టిస్తుంది. తర్వాత ఇప్పుడు సపోజ్ ఎట్లా అంటే మీరు ఎట్లా చెబుతారు, మనసు సృష్టిస్తుందని, ఇది నా భార్య, ఇది నా కొడుకు, నా మనవరాలు, నా ప్రియురాలు, ఇలా రకరకాలు, నా ముఖ్యమంత్రి పదవి, నా ప్రధాని, ఇవన్నీ కూడా మీరు ఒక్క విషయం నేను చెప్తాను, దాని ప్రకారం అప్పుడు మీరు ఆ మాట చెప్పండి. ఇది నా భార్య అని, ఇది నా పదవి అని. ఎప్పుడు? మంచి నిద్రపోతున్నప్పుడు, మూర్ఛలో ఉన్నప్పుడు, శ్రీ విద్యా మంత్రముల ద్వారా జాగృతి అవస్థలో ఉన్నప్పుడు, సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు,
మత్తు డాక్టర్లు ఎవరైనా మీకు ఎనస్టియా చేస్తుంటారు కదా, ఆ సమయంలో నీకు జగత్తు తెలియటం లేదు కదా, నీ మనోశరీరం అప్పుడు ఎందుకు చెప్పట్లేదు, నువ్వు ముఖ్యమంత్రిరా, ఇది నీ పెళ్ళం, ఇది కూడా అప్పుడు ఎందుకు చెప్పట్లేదు, ఇది పాము, ఇది పిల్లి, ఇది సింహము అని అప్పుడు ఎందుకు చెప్పట్లేదు, మిగతా అప్పుడు ఎందుకు చెబుతుంది? ఆలోచించండి, బుద్ధి ఉపయోగించండి. బుద్ధి అంటే ఏంటి? చిత్తం. చిత్తం అంటే ఏంటి? పరమాత్మకి సంబంధించిన జ్ఞానానికి దగ్గరగా ఉండేటువంటి స్థానాలు. ఈ ఉపమానం రీత్యా సర్వ సమస్యలకి కారణం ఏంటండి? నీ యొక్క జన్మల కర్మకి సంబంధించినటువంటి శరీరం అనబడే మనసు నీలో ఉంది. అదే సర్వ కారణము. కొంతమంది అప్పుడప్పుడు సపోజ్ మనం ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాం, మన కుటుంబ సభ్యులనే తీసుకొని బయట ఉండదొద్దు, వారు మన వైపు చూస్తుంటారు, మనం చెప్పేది వింటుంటారు. అంతా అయిపోయాక తర్వాత ఏం చేద్దాం చెప్పు, నేను చెప్పిన దానికంటే అవతల వారు, అరే నేను వినలేదే, నా మనసు ఎక్కడో ఉంది, నేను వేరే ఆలోచనలో ఉన్నానే అని చెప్తూ ఉంటాడు. అది ప్రతి ఒక్క మానవుడికి అనుభవంలోకి వచ్చేది. అంటే మనసు అనబడే కర్మల స్వరూపమైన శరీరం నువ్వు ఎక్కడో ఉంటే ఇక్కడ జరిగింది నీకు తెలియటం లేదు. గుర్తుపెట్టుకోండి, ఇది వాస్తవం కాదు, ఆలోచించండి. నేడు కొంతమంది విజ్ఞాన శాస్త్రరీత్యా సైంటిఫిక్గా ఈ సృష్టిలో ఉన్నదంతా మనోద్రవ్యమే లేక మైండ్ స్టఫ్ అని అంటూ ఉంటారు. మీరు అవి నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకున్న వాస్తవం కాదు. ఈ మనసు యొక్క పేర్లు బహువిధాలుగా ఉంటాయి, చెప్పటానికి వీల్లేదు. ఇప్పుడు మనం పాణిని మహర్షిని తీసుకోండి, వ్యాకరణం పిత, గొప్ప టాప్ సబ్జెక్ట్. సరే, ఆయన ఈ రోజున ఏమంటారంటే ఆయన మా ముస్లిం, మా పాకిస్తాన్లో పుట్టాడు అని ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఒక్కసారి మీరు ఆ జ్ఞానం ఎంత హైలైట్ చూడండి. ఆ శృతుల జ్ఞానం తెలిస్తే ఎవరైనా సరే నావాడు అని అంటారు. జాతి, మతము, కులము వగేరే వగేరే స్క్రాఫ్ట్ అంతా కూడా ఉండవన్నమాట. అంత శక్తివంతమైంది ఈ మనసు అనబడే శరీరం. ఈ మనసు అనబడేటువంటి సర్వ ప్రాణముతో ఉన్నటువంటి ఒక జన్మల కర్మకి సంబంధించిన ఒక పదార్థము నీలో ఉంది. ఆ పదార్థాన్ని నువ్వేం చేయాలి? ఏమంటే ఏ రకంగా చేసినా ఈ భూమి మీద మహర్షుల వల్లే కాలేదండి, మా వల్లే ఏమవుతుంది, మేము అటు కూడా అనుభవిస్తామని లేదండి. అనుభవించుకుంటే ఏదన్నా క్లూ, షార్ట్ కట్, ఇన్స్టెంట్ మాకు దాని గురించి చేయాలి. ఆ మనసునే శ్రీ విద్యా గురువుగా భావించు. దానికి దండం పెడతాం, దానికి దశకాలు పెడతాం, దానికి కానుకలు ఇవ్వటం, అది చెప్పిన మంత్రాలు చేస్తూ ఉండటం. ఎవరిని? నీ గత జన్మ కర్మాగారమైన ఒక ఆకారమడే మనసునే నువ్వే శ్రీ విద్య పూర్ణ దీక్ష మహోన్నతమైనటువంటి వేదవ్యాసులు లాంటి గురువుగా భావించు. ఎవరిని? నీ మనసు. అది చెప్పినట్టు అప్పుడు నువ్వు ఆ గురువు గారిని ఎలా సేవిస్తావు? నువ్వు సపోజ్ సంసారం చేస్తున్నావు, చలికాలం, గురువుగారు ఫోన్ చేసిరా అన్నాడు అనుకోండి, గురువుగారి దగ్గరికి వెళ్ళాలి కదా శాస్త్ర ప్రామాణికంగా. అట్లా నువ్వు గురువుగాని అదే పనిగా నువ్వు గురువుని ఆయన చెప్పినట్టు, ఆయన అంటే శృతి అంటే శ్రీ విద్యా గురువు భావించి నువ్వు చేస్తూ ఉన్నావు అనుకో, ఆ శరీరం కరిగిపోతుందబ్బా ఆటోమేటిక్. లింగభేదం కూడా ఉండదు, దానికి కరిగిపోతుంది, రూపం మారిపోతుంది. ఇప్పుడు ఎవడో 100 మర్డర్లు 100 మానభంగాలు చేసావు, నువ్వు చచ్చిపోయావు, జడ్జి దగ్గరికి వచ్చింది, ఏం చెబుతాడు నీ మీద తీర్పు? చచ్చిన శవానికి శిక్ష ఇయ్యలేరు కదప్పా. లేని మనసుకి ఎవరు చేస్తారు? ఆలోచించండి, శృతులలోకి వెళ్ళండి. అంత పరంపరమైన ఫిజికల్ ఆధ్యాత్మికం కట్టి గుట్టల మీద పెట్టండి. ఏ ప్రవచనకారుడు, ఏ స్వామీజీ, ఏ బాబా, ఏ అవధూత, ఏ మూర్తి పూజ బాల్య అవస్థ తర్వాత ఆచరించవాకండి. శృతుల్లోకి వెళ్ళండి, మీకు వాస్తవం తెలుస్తుంది. శృతులు తెలియజేసినటువంటి మానవ శరీరంలో ఉన్న ఆ జన్మల కర్మాగారమైన మనో శరీరం అనబడే దానికి మహావ్యాధి నివారణ, అది మహాభయంకరమైన
వ్యాధికి సంబంధించిన జన్మలు అనేక జన్మలు అనేక చేసి ఉంటావు. కుక్కగా ఉన్నప్పుడు అనేక పిల్లులను చంపి ఉంటావు, పిల్లిగా ఉన్నప్పుడు ఎలుకలను చంపి ఉంటావు, సింహంగా ఉన్నప్పుడు జింకలను చంపి ఉంటావు. అప్పుడు ఆ జింక ఏమంటుంది, ఓ భగవంతుడా, ఈ పులిని నేను చంపలేకపోతున్నానే అంట. మళ్ళా జన్మలో నువ్వు పులిగా పుడతావు, ఆ జింకగా పుడతావు. ఇలాంటి మొత్తం నీకు తెలియనివి నీ మనో శరీరంలో ఉంటాయి. అవన్నీ ఒక రూపం, మనస్సు అనబడి దానిని ఆ మనో శరీరాన్ని శృతి ప్రామాణిక ఔషధం రోజు శబ్ద అర్ధజ్ఞానంతో పోస్తూ ఉండు. అది ఒక గురువు, శ్రీ విద్యా గురువుగా భావించి దానికి అప్పుడేం చేస్తుంది, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలప్ప. ఏం విధమైన ఆప్షన్స్ ఉండవు కదా. కాలిలో ఒక ముళ్ళు గుచ్చుకుంది, గొడ్డలు తీసుకొని నరకలేవు కదా. చిన్న సన్న సూదితో, డాక్టర్ అయినా సరే సన్న సూదితోనే దాన్ని బయటికి తీయాలి కదా. అదే సూత్రం ప్రకారం నీ సర్వకర్మల కారణ రూపాన్ని, అది ఒక రూపం ద్వారా ఇది శృతి ప్రామాణిక పరబ్రహ్మ ఆకారమైన పంచప్రణవములైన దాని, పంచప్రణవములు ఒక రూపం, అర్థమైందండి. ఓంకారం ఒక మహా విశ్వరూపం. వీటి ద్వారా ఈ రూపముతో నీ మనోరూపాన్ని ఢీ కొట్టు. ఇద్దరు కొట్టుకు చేస్తారు, నువ్వు చూస్తూ కూర్చో కొట్టుకొని. వాడు ఈడో వాడు ఒకడే మిగులుతాడు, గుర్తుపెట్టుకోండి. మూడోది ఉండదు ఎప్పుడైనా సరే. రెండోది ఒకటే ఉంటుంది, రెండోది ఉండదు. వాడిని ఈ పంచప్రాణములు ఓంకారంతో కూర్చున్న శబ్దార్థము నీ మనో శరీరం మీద వదులు. వాడు కొట్టుకుంటారు, కొట్టుకొని నేను కూర్చో, ఎవడో ఒకడు గెలుస్తాడు కదా. అది సబ్జెక్ట్. సరే, పరమాత్మ అయిన ఈ పరమాత్మ మనో ఆభీష్టమైన శృతుల ద్వారా నీ మనోనాశనం జరుగుతుంది. అత్యంత దుర్లభమైనటువంటి బ్రహ్మ విద్యా జ్ఞానం. అప్పుడు మాత్రమే నీ మనో శరీరంలో ఉన్న పట్టాభిషేకమైన మహాపాదుక, ఆత్మపాదుక, గురుత్రయము, మహాషోడన్యాసములు తెలిసిన పరమాత్మ అంశ అయిన నీ మనో శరీరంలో ఉన్న శ్రీ విద్యా గురువు అప్పుడు ఢీకొంటం అయిన తర్వాత నీకు బ్రహ్మ విద్య చెబుతాడు. అప్పటిదాకా చెప్పడు. అర్థమైందండి. చాలామంది మేము బ్రహ్మ విద్య చెప్పరు, చేసేది కాదు అది. అప్పుడు ఆ శరీరం పని చేయనప్పుడు, అది వేరే రూపం మారిపోయినప్పుడు, జన్మజన్మల కర్మ భస్మమైనప్పుడు నీకు ఆ లోపల ఉన్న గురువు బ్రహ్మ విద్యా జ్ఞానం అప్పుడు చెబుతాడు. ఎందుకనండి అప్పటిదాకా ఎందుకు చెప్పడండి అంటే, బ్రహ్మ విద్యా జ్ఞానం రాగద్వేషములు ఉన్నవారికి చెప్పడు. ఎవరు? నీలో ఉన్న పరమాత్మ చెప్పాడు అనుకో, వీడు సర్వజన్మల కర్మలు తీసేస్తాడు కదా, అందుకని చెప్పడు అనమాట. బ్రహ్మాస్త్ర విద్య అప్పుడు సక్సెస్ అవుతుంది. లేదంటే మేము ఏదన్నా ముందుగానే నేర్చుకుంటాం, అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా చెప్పండి అంటే, గతంలో ఈ బ్రహ్మ విద్యా జ్ఞానము, బ్రహ్మాస్త్ర విద్యా జ్ఞానం అనబడే పేర్లు కలిగినటువంటివి వాత్సల్యముతో, అర్థమైందండి, వాత్సల్యముతో నా అనే ఒక అజ్ఞానం, అవిద్య కలిగిన గురువు గారు తన కొడుక్కి చెబుతాడు. ఆ బ్రహ్మ విద్య ద్వారా వాడు పాండవుల భార్యల గర్భంలో ఉన్న వాళ్ళ మీదకి ప్రయోగం చేస్తాడు అస్త్ర రూపేణ. ఏమవుతుందండి, ఈనాటికి అతను ఉన్నాడని అక్కడ కనపడ్డాడు, ఇక్కడ కనపడ్డాడు, అది ఇది సినిమాలు తీస్తున్నారు, నాటకాల్లో చెప్తూ ఉన్నారు కదా. మీకు ఆ పేర్లన్నీ మీకు గుర్తుంటాయి, రిమెంబర్ చేసుకుంటే. కాబట్టి నీ శరీరంలో ఉన్నటువంటి జన్మల కర్మ స్వరూపం, చిత్తం, అహంకారం, బుద్ధి, మనసు, రకరకాల సాంబార్లో మొక్కల పేర్లులాగా, అర్థమైందంటే ఉంటుంది. ఆ మనో శరీరాన్ని శృతి ప్రామాణిక గురువుగా దానిని నువ్వు భావించి ఎంటర్ అయ్యావనుకో, అప్పుడు మాత్రమే నీకు బ్రహ్మ విద్యా జ్ఞానం వస్తుంది. మీరు నేను చెప్పినవన్నీ మీ ఫోన్ల ద్వారా ఆలోచించండి, తెలుసుకోండి. ఆ గుడికి వెళ్ళామండి, ఈ స్వామీజీకి దండం పెట్టాము, వాడి కర్మ అనుభవించడానికి వాడు వచ్చాడు రా ఇక్కడికి.
ఎవరైనా ఏ మత ప్రవక్తలైనా వాళ్ళ కర్మలు అనుభవించాక వాళ్ళు వచ్చారు. నీ కర్మ ఎట్లా తీసేస్తారు? హౌ? శృతులలో లేదు కదా నీ కర్మ తీసేస్తాడని. కానీ ఈ బ్రహ్మ విద్యా జ్ఞానం ఉండి మనసు లేనివాడైతే జనక మహారాజు ఆ శృతుల్లో ఆ వాటికి సబ్జెక్ట్ ఉంటుందన్నమాట. యాజ్ఞవల్క మహర్షి, గార్గి ఋషిక, ఈ వగైరా వగైరా వీళ్ళు మనోశరీరాన్ని భస్మీపటనం చేశారు శృతుల ద్వారా. మీరు కూడా ఎవరైనా సరే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఒక గడ్డి పరచ కూడా కదల్చలేడు ఏ మత ప్రవక్త కూడా. అర్థమైంది? అందులో ఏదో ఒక ఇంద్రజాలం ఉంటుంది. మరి ఎట్లా అంటే మేము కొన్ని మీరు చేయగలుగుతారు, వాళ్ళు చేయలేనివన్నీ మీరు చేస్తారు. ఎప్పుడు నువ్వు భారతీయుడు అని భావిస్తే, నీ కోసం చెప్పిన శృతుల్లోకి నువ్వు వెళ్తే, నీ మనోశరీరం భస్మీపటనం అయితే నువ్వే విశ్వవిజ్ఞానమైన శృతి ప్రామాణిక పరబ్రహ్మవి అవుతావు. అప్పటిదాకా అవడు. స్వస్తి.